నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలో గల మహాత్మా జ్యోతిబా ఫులే గురుకుల బాలికల పాఠశాలలో ప్రిన్సిపల్ సంగీత కుమారి ఆధ్వర్యంలో మెగా పేరెంట్స్ మీటింగ్ కనుల పండుగగా నిర్వహించారు. ఈ మీటింగ్కి అనంతపురం జిల్లా బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ ఖుష్బూ కోటారి, సర్పంచ్ మన్నీలా సుప్రియ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పేరెంట్స్ మీటింగ్ అత్యంతం ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది. అనంతరం తల్లులకు లెమన్ అండ్ స్పూన్ పోటీలు, తండ్రులకు టగ్ ఆఫ్ వార్ పోటీలను నిర్వహించి అందులో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. సో ఇది చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కాలేజీలలో కూడా ఈరోజు జూలై 10వ తారీఖున మెగా పీటీఎం 2.0 జరుపుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మనకు గైడ్ లైన్స్ ఏ విధంగా చేయాలని ఈరోజు ఒకరోజుతో ఇది నిర్వహించడం జరిగింది. దీనికి 4 రోజుల ముందు నుంచే ఏ రోజు ఏం చేయాలా మొత్తం ఒక స్కూల్లో పేరెంట్స్ కమిటీ ఒక మీటింగ్ పెట్టుకొని వారికి ఏమేమి బాధ్యతలు అప్పగించాలి, అదేవిధంగా టీచర్స్ మరి సిబ్బందితో ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళు ఏ విధంగా ఈరోజు ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా మాకు పైనుంచి ఆదేశాలు రావడం జరిగింది. నేను 24 సంవత్సరాలలో ఇంత పెద్ద ఎత్తున అంటే ఇంత ప్రిపేర్డ్గా మొట్టమొదటి ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది. ఈ నార్పల గురుకుల పాఠశాలలో మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా చాలా ప్రతిష్టాత్మకంగా అందులో భాగంగా ఈరోజు మనము అంటే పూర్వ విద్యార్థులను కూడా పిలవమని చెప్పింది. అంటే ముందు సంవత్సరం మనకు షైనింగ్ స్టార్ అవార్డు తీసుకున్న గవర్నమెంట్ నుంచి తీసుకున్న పేరెంట్స్ని పిలిపించాము. మండలంలో ఫస్ట్ సెకండ్ వచ్చిన పేరెంట్స్ను పిలిపించాము. మన స్కూల్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ చెప్తారు. మరి అదేవిధంగా ఈరోజు అంటే ప్రతిసారి నేను చెప్తుంటే కాబట్టి ఇంతతో ముగిస్తున్నాను. మరి మేడం గారు, చైర్మన్, సర్పంచ్, పూర్వ విద్యార్థులు కూడా మాట్లాడుతారు. అందరికీ ధన్యవాదాలు. ఏర్పాటు చేయడం ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి మీటింగ్ చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఇక్కడ టీచర్స్ కానీ ఎలా ఉన్నారు, ఏదైనా చేస్తూ ఉన్నారు, పిల్లలు చదువు బాగుందా, ఫుడ్ బాగుందా అనే విధానాన్ని కనుక్కోవాలి. కంప్లైంట్స్ ఏమన్నా కూడా చెప్పడానికి కావచ్చు. ఇంకొకటి ఏమంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన పిల్లలు ఉన్నారు చాలామంది, 5th క్లాస్ వాళ్ళు, కొంతమంది ఇంటి మీద అన్నింటిలో పేరెంట్స్ని భాగస్వామ్యంగా చేయాలని ఎప్పుడు వస్తూ ఉంటారు పేరెంట్స్ చూడడానికి. కానీ ఒక మీటింగ్ అనే ఉద్దేశం ఏంటంటే స్పెసిఫిక్గా వాళ్ళు మొత్తం ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనే వాతావరణంలోనే ఉంటారండి అందరూ. ఎందుకంటే పేరెంట్స్ ప్రతి స్కూల్లో హోలిస్టిక్ రిపోర్ట్ కార్డ్ గురించి మా స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, ఎక్కడ బాగున్నారు, బిహేవియర్ ఎలా ఉంది మీరు అడగడం వల్ల ఏమవుతుంది అంటే పేరెంట్స్తో పిల్లలకి ఎక్కువగా ఉంటుంది అటాచ్మెంట్. కొన్ని చెప్పగలుగుతారు, కొన్ని చెప్పలేకపోతారు. అలాంటి టీచర్స్కి తెలుస్తుంది. మీరు అడగడం వల్ల ఏమంటే వాళ్ళు చేంజ్ వస్తుంది. కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా మీరు రావడం వల్ల పేరెంట్స్ ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇప్పుడు చక్కగా చూసారు కొంతమంది మన స్టూడెంట్స్ ఏంటంటే లాస్ట్ ఇయర్ అన్ని స్కూల్స్లో బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్లో మంచి రిజల్ట్స్తో పాస్ అయ్యారు మొత్తం ఆంధ్రప్రదేశ్లో. అలాంటి స్కూల్లో మన పిల్లలు ఇక్కడ చదువుతున్నారంటే మనం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానండి. ఎందుకంటే కాంపిటీషన్ ఎంత ఏ రకంగా ఉందో మేము చూస్తున్నామండి. ఇక్కడ మంచిగా అవకాశంతో మీ పిల్లలు ఇక్కడ వచ్చారు, మీకు సీట్ మంచిగా ఈ ఎడ్యుకేషన్ని మీరు చక్కగా మీ కెరియర్ పరంగా యూజ్ చేసుకోవాలని అని ఆశిస్తున్నాను. నేను స్టూడెంట్ కూడా చాలా హార్డ్ వర్క్ చేయండి. మనసులో మీకు ఉన్న మాటలంతా షేర్ చేయండి, లోపల ఎవరు పెట్టకండి ఎవరు కూడా. ఎందుకంటే మనం అంతా హ్యూమన్ బీయింగ్స్ కదా, ఎప్పుడు షేర్ చేస్తే మన బర్డెన్ తగ్గుతుంది. మనం ఏ ఫ్రస్ట్రేషన్ ఉన్నా అందరికీ బాధలు వస్తాయి, సుఖం తర్వాత దుఃఖం, సుఖం తర్వాత సుఖం వెళ్తూ ఉంటుంది. చిన్న చిన్న సుఖం దుఃఖం వెళ్తూ ఉంటుంది. కానీ మనం ఎప్పుడు నిరాశ చెందకూడదు. అవునా కదా? మార్క్స్ తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఎప్పుడు పేరెంట్స్ అనేది పిల్లల్ని ప్రోత్సహిస్తూనే ఉండాలండి. మార్క్స్ అదంతా మనం సరే వస్తే సంతోషిస్తాము, రాకపోయినా మీరు ఎటువంటి బర్డెన్ మాత్రం పిల్లల్ని పెట్టకండి. చదివితే బాగుపడతామమ్మా అని చెప్పండి. డెఫినెట్గా ఆ వర్డ్స్ చాలండి పిల్లలకి. మనకి రేస్ అనేది
కాదు ఇక్కడ. మీరు చదివితే బాగుపడతారు. మేము ఎంత కష్టపడుతున్నాము. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఉన్నారు ఇక్కడ, చదువు లేదు. అవునా కదా చెప్పండి. అక్కడ చదువుకునే వాళ్ళకి ఏ రకంగా కష్టాలు ఉంటాయి, చదువు లేని వాళ్ళకి ఏ రకమైన కష్టాలు ఉంటాయి. అందరికీ కష్టాలు ఉంటాయి, కానీ ఏ రకమైన కష్టాలు ఉంటాయి పెట్టడం లేదు. లాస్ట్ కింద కూర్చొని చెట్టు పట్టుకోమ్మా కింద పడితే రెసిడెన్షియల్ స్కూల్ నార్పలలో ఈ మెగా పీటీఎం పేరెంట్స్ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తున్నాము.